అధికారికంగా లోక్ భవన్ నుంచి పర్మిషన్ ఇస్తున్నాడా లేదా అనే అంశం చాలా కీలకమైన అంశం. దీన్ని మనం దృష్టి పెట్టుకోవాలి. నిజంగానే గవర్నర్ ఇప్పుడు ఈ సాయంత్రానికి 7 గంటలకి వెళ్ళిపోవాలి, కేరళ వెళ్ళిపోతున్నాడు అని వస్తున్న సమాచారం నిజమైతే మరి ఈ లోపల టీవీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ లెటర్స్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అంటే ఏదైతే సపోర్ట్ ఇప్పుడు వీసీకి ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడే ఎమ్మెల్యే కూడా చాలా క్లియర్ గా సపోర్ట్ ఇచ్చేసింది, మా ఎమ్మెల్యేలు కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని. సో ఈ యాంగిల్లో కంప్లీట్ గా తను అనుకున్న 118 కంటే కూడా దాదాపుగా 120 ఐఎంఎల్ కూడా వస్తే 120కి వెళ్ళిపోతారు. మరోవైపు ఏఐడిఎంకే నుంచి కీలక వర్గంగా ఉన్న 6 మంది వెళ్తారా, లేదు మనకు అందుతున్న సమాచారం 25 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారా అనేది కూడా చూడాలి. ఇది కానీ జరిగితే ఒక మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇప్పుడు గవర్నర్ రోల్ ఏ విధంగా ఉంది, గవర్నర్ ఏ విధంగా రెస్పాండ్ కాబోతున్నారు అనేది మనం చూడాలి మనోజ్. రైట్, అంటే ఆల్రెడీ అన్నా డిఎంకేకి సంబంధించిన చీఫ్ పళనిస్వామి అటు గవర్నర్ ని కలిశారు. యాంటీ డిఫెక్షన్ కి సిద్ధంగా ఉండాలన్నట్టుగా నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినట్టు తెలుస్తోంది. సో 25 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ షణ్ముఖంతో ఉన్న వాళ్ళు కలిస్తే డెఫినెట్ గా యాంటీ డిఫెక్షన్ అవ్వే అవకాశం ఉంది. మనోజ్ ఇక్కడ నిజమే ఒక ఇష్యూస్ లో కొంత మీరు అన్నట్టుగా కూడా ఈ వ్యవహారాలు జరిగే పరిస్థితి కనపడింది ఇందాక దాకా. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా కూడా విజయ్ చేతులకి వెళ్ళిపోతుంది. నిన్నటి దాకా లేకపోతే ఇందాక మధ్యాహ్నం దాకా కూడా ఎప్పుడైతే వీసీకే తన మద్దతు ప్రకటించినంత వరకు కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు అందరు కూడా, ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది. కానీ టీవీకేకి సంబంధించిన నేతలు చాలా జాగ్రత్తగానే అన్ని పార్టీ నేతలతో అందరితో కూడా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. మరోవైపు ఏఐడిఎంకి సంబంధించిన షణ్ముఖంతో మాట్లాడే ప్రయత్నం చేసుకుంటున్నారు. తర్వాత ఆయనకున్న 6 మందిని ఇప్పుడు దాకా అంటే ఇందాక పళనిస్వామి నిర్వహించిన సభకి 6 మంది రాలేదు అనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా లైన్అప్ చేసుకున్నారు. కాబట్టి సడన్ గా ఈ వ్యవహారంలో జరిగిన అంశాలు ఒకసారి వీసీకే పార్టీ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఒకసారి వీసీకే పార్టీ ప్రెస్ మీట్ లో తరుమావలన్ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. அதேபோல இடதுசாரி கட்சிகளும் தலா 2 இடங்களில் வெற்றி பெற்றன. இந்த நிலையில் இடதுசாரி கட்சிகளின் தலைவர்களும் விடுதலை சிறுத்தைகளும் முன்கூட்டியே கலந்து பேசினோம். மக்கள் நல கூட்டணி உருவான காலத்திலிருந்து கொள்கை அடிப்படையில் ஒருங்கிணைந்து செயல்பட்டு வருகிறோம். மக்கள் பிரச்சனைகளின் அடிப்படையில் ஒருங்கிணைந்து களமாடி இருக்கிறோம். ஆகவே இந்த அரசியல் நெருக்கடி உருவாகியிருக்கிற சூழலில் இடதுசாரி கட்சிகளும் விடுதலை சிறுத்தைகளும் தொலைநோக்கு பார்வையோடு எதிர்கால அரசியலையும் கருத்தில் கொண்டு இணைந்தே முடிவெடுப்போம் என்று நாங்கள் கலந்து பேசி அதன் அடிப்படையில் அறிவிப்பு செய்திருந்தோம். இடதுசாரி கட்சிகள் இந்திய கம்யூனிஸ்ட் கட்சி மற்றும் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி ஆகிய இரு கட்சிகளும் மாநில குழு எடுத்த முடிவுகளை அடுத்து அந்த முடிவை ஒட்டி விடுதலை சிறுத்தைகளின் உயர்நிலை குழுவில் கலந்தாய்வு செய்து அவர்களின் ஒப்புதலோடு முடிவை அறிவிப்பதென்றும் திட்டமிட்டிருந்தோம். அதன்படி நேற்று 8ஆம் தேதி மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியும் இந்திய கம்யூனிஸ்ட் கட்சியும் தாவேகாவுக்கு ஆட்சி அமைப்பதற்கு ஆதரவளிப்பது என்ற முடிவை எடுத்தார்கள். அந்த முடிவை முன்வைத்து
விடுதலை சிறுத்தைகள் கட்சியின் உயர்நிலைக்குழு கூட்டம் நேற்று மாலை 6 மணிக்கு ஜூம் இணைப்பு வழியாக நடைபெற்றது. 30க்கும் மேற்பட்ட தோழர்கள் அங்கம் வகிக்கும் உயர்நிலைக்குழுவில் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியும் இந்திய கம்யூனிஸ்ட் கட்சியும் எடுத்துள்ள முடிவை முன்வைத்து தங்கள் கருத்துக்களை பகிர்ந்து கொண்டார்கள். அந்த கருத்துக்களின் அடிப்படையில் நிறைவாக கட்சியின் தலைவர் இறுதியான முடிவை எடுக்கிற அதிகாரத்தை வழங்குகிறோம் என்று அந்த உயர்நிலைக் குழுவில் தீர்மானிக்கப்பட்டது. அதன் அடிப்படையில் தான் மீண்டும் இன்றைக்கு விடுதலை சிறுத்தைகள் கட்சியின் பொதுச் செயலாளர்கள் சட்டமன்ற உறுப்பினர் தோழர் சிந்தனை செல்வன், நாடாளுமன்ற உறுப்பினர் தோழர் ரவிக்குமார் ஆகியோரோடு நான் கலந்தாய்வு செய்து ஒரு முடிவை எடுத்தோம். அதன் அடிப்படையில் தாவேகாவுக்கு ஆதரவு கடிதத்தை வழங்கியிருக்கிறோம். தமிழ்நாட்டில் இந்த அரசியல் நெருக்கடியை பயன்படுத்தி குடியரசுத் தலைவர் ஆட்சி நடைமுறைக்கு வந்துவிடக் கூடாது, அதை தடுக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் 108 இடங்களில் வெற்றி பெற்றும் ஆட்சி அமைக்க முடியாமல் ஒரு சிக்கலில் தாவேகா திணறிக் கொண்டிருக்கிற நிலையில் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகள் ஆதரவு அளிக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் இந்த ஆதரவு நிலைப்பாட்டை நாங்கள் எடுத்திருக்கிறோம். அதாவது 2 காரணங்கள். தாவேகா தலைவர் விஜய் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகளின் நிலைப்பாடு தடையாக இருந்துவிடக் கூடாது என்பதும், குடியரசுத் தலைவர் ஆட்சி முறை நடைமுறைக்கு வந்துவிடக் கூடாது என்பதும் நாங்கள் விவாதத்தின் முடிவில் எடுக்கப்பட்ட நிலைப்பாடாகும்.